కలెక్టర్ లక్ష్మీషా గారికి, రఘుకి, కార్పొరేటర్లైన సాంబశివరావు గారికి, చంద్రబాబు విశ్వరాణి గారికి, ఎంతగా ఉన్న రవిశంకర్ గారికి, పీడీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు విభిన్న ప్రతిభావంతులకు ఇవాళ వారి అవసరాలకు సరిపడా ఇవ్వటం అలింకో వారి ఆధ్వర్యంలో, అలింకో అనే ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇవాళ ఇది ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, 2022లో వీటిని సేకరించారు ఎవరెవరికి ఇవ్వాలని. కానీ గత ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న దాఖలే లేవు. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం మీరందరి ఆశీర్వచనాలతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మేము ఇక్కడున్న శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కానీ, అంతేకాకుండా అధికారులు కానీ వీటిని ఎక్కడో హైదరాబాద్లో ఉంటే దగ్గరుండి తెప్పించుకుని మేము ఇక్కడ ఇవ్వాలని చెప్పి మేము అధికారంలోకి రాగానే తెప్పించుకుని మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. మీకు అందరికీ ఒక్కటే గుర్తుంచుకోండి, నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. వచ్చిందా? 6,000 రూపాయలు అందరికీ అందుతుంది. ఆయన చెప్పే విధంగా 6,000 రూపాయలు ఇస్తున్నారు. మీరందరూ కూడా చక్కటిగా జనజీవన స్రవంతిలో చక్కగా మీ కార్యక్రమాలు చేసుకునే విధంగా పెన్షన్లే కాకుండా పరికరాలు కూడా మేము అందిస్తాం. తప్పకుండా మీరు ఏ విధంగా మా ప్రభుత్వం ఉండాలనుకుంటున్నారో అదే విధంగా మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రతినిత్యం మీతోనే ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంకా దీంతో అయిపోలేదు. రవిశంకర్ గారు, ఐ రిక్వెస్ట్ యూ, వీ షుడ్ కండక్ట్ దీస్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ 3 months. సో ప్రతి 3 నెలలకి ఇటువంటి ప్రోగ్రాంలు ఇక రాని వారికి కూడా జిల్లాలో అందరికీ పరికరాలు అందించే విధంగా ప్రతి 3 నెలలకి కార్యక్రమం జరిగే విధంగా మేము కృషి చేస్తున్నాం. మాకు ఈ కృషిలో మా జిల్లా అధికారులు నిజంగా మా లక్ష్మీశ్వర గారి కలెక్టర్ గారిని చూస్తే మాకు చాలా ఆనందం, ఆశ్చర్యం కూడా ఉంటుంది. ఆయన మేమెంత పరిగెడతామో మాకు అంత డబుల్ రేస్లో పరిగెడుతున్నారు. ఏ విషయంలో వచ్చినా కూడా తప్పకుండా చేద్దాం సార్ అని ప్రతి నిమిషం మా ఎమ్మడి పడుతూ ఆయన కూడా ఎంతో బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు. అట్లా జిల్లా అధికారులు కూడా ఆయనతో పాటు పరిగెడుతున్నారు. గత ప్రభుత్వం అధికారులు ఎక్కడ ఉండేవాళ్ళో తెలియదు, రాజకీయ నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళో తెలియదు. కానీ మేమందరం కలిసి వాళ్ళ మీ దగ్గర ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తాం. ఏ సమస్య ఉన్నా కూడా ఎన్టీఆర్ జిల్లాలో నా ఆఫీస్ అన్నా ఉంది, గద్దె రామారావు ఆఫీస్ అయినా ఉంది, లేదా కలెక్టర్ ఆఫీస్ అయినా ఉంది, లేకపోతే ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా అందరు ఆఫీసుల్లో ఏ సమస్య ఉన్నా మేము ముందుంటామని మీ అందరికీ గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కూడా మీ చెంతనే ఉంటాం, మీతోనే ఉంటాం. గత ప్రభుత్వం లాగా కాదు, ఇది ప్రజాప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మీ అమ్మటే ఉండమన్నారు, ప్రతి నిత్యం మీ అంటే ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరిగి ఎన్టీఆర్ జిల్లాలో మీ అందరికీ ప్రతిభావంతులకి అవసరమైన పరికరాలన్నీ అందించే విధంగా ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రతి ఒక్కరికి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా తీర్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, గద్దె రామారావు ఎమ్మెల్యే గారు మీకు తెలిసి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే మనిషి. ఏ రోజు చూసినా కూడా రోజు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తులు. ఇక్కడ ఉన్న మా సాంబశివరావు గారు కానీ, చెన్నపాటి ఉషారాణి కానీ, రాజు కానీ ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాం. మేము ఎప్పుడు కూడా అధికారులు లాగానే మేము కూడా ప్రజల్లో ఉంటాం. మీ అందరి సమస్యలు తీరుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ కూడా మీరు ఇబ్బంది పడతా కూడా ఇక్కడికి వచ్చినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.